వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గౌరవ వేతనం 18,000 రూపాయలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు భిక్షాటనతో వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో పట్టణ ప్రాంతాన్ని ఆశాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రజని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాలకు ఫీవర్, కంటి వెలుగు, టీబీ తదితర సర్వేలు చేయించుకుని నేటి వరకు డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భిక్షాటన కార్యక్రమంలో ఆశాలు పాల్గొన్నారు. రెండుసార్లు పెంచింది మాకు వాళ్ళు కూడా ఉత్తగా చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన భిక్షాటన చేస్తున్నాము. మేము కరోనా కష్టకాలంలో ఎంత పని చేసినాం అనేది ప్రజలకు కానీ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుసు. అయినా కూడా మమ్మల్ని ఇంతవరకు మాకు పనికి తగిన పారితోషకాలే ఇస్తున్నారు. కరోనా కష్టకాలంలో మేము ఎంత సేవ చేసినాం అనేది గుర్తింపు అనేది ఇంతవరకు మాకు రాలేదు. ఆశాలు చనిపోయినా కూడా ఆ గుర్తింపు రాలేదు. మేము ఈరోజు నిరసన. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని నయా గ్రామ గిరిజనులు తమ గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామానికి సరైన రోడ్డు నిర్మించలేదని, అనారోగ్య పరిస్థితుల్లో డోలీ మోతల ద్వారానే రోగులను తరలించాల్సి వస్తోందని వారు వాపోయారు. రహదారి కోసం ఎన్నిసార్లు జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకున్నా స్పందన లేదని ఆరోపించారు. మరోవైపు ఫారెస్ట్ శాఖ రోడ్డు వేయొద్దంటూ తమను భయపడుతోందని, తమ బ్రతుకులతో ఆడుకోవద్దని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పంచాయతీ ఏమైనా ఉందంటే కొమరాడ మండలంలోనే నయా పంచాయతీ సార్. మనకి అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు వరకు కూడా రోడ్లు అవుతున్నాయి. రోడ్ అదేదో కట్టలేదు సార్. ఏదో దయచేసి కలెక్టర్ గారు స్పందించి ఆ ఫారెస్ట్ మాకు పర్మిషన్ ఇప్పిస్తే ఆ రోడ్లు అవుతాయని కోరుకుంటున్నాం సార్. ఒక తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే రహదారి నిర్మించాలి. ఆ రహదారే లేనప్పుడు ఇంకా అయితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. జననాలు మరణాలు తగ్గించాలి అంటారు. మరి ఇటువంటిప్పుడు రోడ్డు లేనప్పుడు ఎలా జననాలు మరణాలు తగ్గించాలి? మరణాలు రేటు సదుపాయం ఉండాలి. ఈ మౌలిక సదుపాయాలే లేనప్పుడు తల్లి బిడ్డ ఎలా క్షేమంగా ఉండగలరు? అది కూడా కొంచెం ఆలోచించాలి కదా నాయకులు. మీరు దయతల్లి అలిసిపోయాం అడిగి దేవుడు వారి మిస్తు పూజ రాటు పెట్టినప్పుడు అంతా జరిగి లాస్ట్లో ఇలా చేయడం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మధ్యనగర్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో ఓపీ సేవలు గంటలు తరబడి ఆలస్యమవుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కృషితో ఈ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రస్తుతానికి రిసెప్షన్లో కంప్యూటర్లు పనిచేయకపోవడం, ఓపీ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగడం రోగులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఆసుపత్రిలో తక్షణమే సిబ్బంది సంఖ్య పెంచి కంప్యూటర్ వ్యవస్థ సరిచేసి రోగులకు వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంతవరకు ఏదీ లేదు. ఒకటి చేయాలంటే ఎవరు చేస్తారు సార్? ఆయన పాప నుంచొని చేస్తున్నాం. అందరూ ఎగబడుతున్నాము. ఎవరు చెప్పిన కూడా చేయలేదు. ఈజీగా ఉన్నాం. ఒకసారి చూడండి. ఏ డాక్టర్ గారు కూడా ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాను. ఏం లేదు.
ఓపీ కార్డు ఇంకా రాలే. ఇంకా ఈ రోజు బాగా ఎన్నింటికి వచ్చావు? రావట్లేదు ఎంతసేపు నుంచి మమ్మల్ని కళ్ళు అంతకుముందే 500 స్లిప్ రాసినప్పుడు ఈ సర్వేలు అంటే అది నా బాధ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీపీ ఉత్తరపల్లి సురేష్ ముఖర్జీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతాంగం తీవ్ర నష్టపోయిందని విమర్శించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో పంట నష్టాలకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, తక్షణ నష్టపరిహారం అందించేవారని, జొన్నల కొనుగోలు కూడా జరగలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున జొన్నలు కొనుగోలు చేయడం లేదని, గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నది పరివాహక ప్రాంతమైన తమ ప్రాంతంలో తుఫాన్లు, ప్రకృతి వైఫల్యాల వల్ల నష్టం వస్తే వెంటనే రైతులకు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఏమైనా ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా నష్టపరిహారం ఏమైనా అవుతుందో సార్ మండల ప్రజలకి, గ్రామస్తులకి? అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పూర్తిగా జొన్న రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి మీరు కూడా చూస్తున్నారు. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రతి పంటకు కూడా ఇన్సూరెన్స్ అని కానీ మరి ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటి కార్యక్రమాలు చేసుకొచ్చేవారు. మరి వారి కాలంలో ఏదైనా పంట నష్టపోతే పంట కాలం పూర్తయ్యే లోపే ఆ నష్టాన్ని రైతుకు అందించే కార్యక్రమం చేసేవారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే జొన్న రైతులు ఉన్నారో పూర్తిగా నష్టం వాటెడుతుంది. దానికి తాత్కాలికంగా గత సంవత్సరం మనం చూసాం. మరి అనేకమైనటువంటి విపత్తులు వచ్చేటప్పుడు ఆ విపత్తులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకపోగా మరి ఏదైతే ప్రభుత్వం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రభుత్వమే జొన్నలు కొనుగోలు చేసినటువంటి కార్యక్రమం ఉండేది. మరి ఈ ప్రభుత్వం గడిచిన సంవత్సరం ఒక గింజైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా కొన్నటువంటి పరిస్థితి లేదు. పోను వారు కొనలేదు కదా, ఇవ్వటానికి కార్యరూపం దాల్చినట్టు లేదు. దానికి ఉదాహరణగా గతంలో రైతులు కూడా ఆదుకునే కార్యక్రమం, మరి విత్తనాలు కొనుగోలు నుండి మరి ఏదైతే మరి పంటకి అవసరమైన ఎరువులు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా చూసినా కూడా మరి ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి మా ప్రాంతంలో ఎక్కువగా జొన్న వేస్తారు. ఆ జొన్న ఇటీవల వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పూర్తిగా నష్టం వాటిల్లిందని రైతులందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి తరుణంలో వ్యవసాయ సిబ్బందితో మేము మాట్లాడితే మేము అంచనాలు వేయటం వరకే పంటను పరిశీలించి అంచనాలు. విజయనగరం జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం క్షయ 100 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని డిఎంహెచ్ఓ జీవన రాణి తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24, 2026 నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ముందస్తు గుర్తింపు, వేగవంతమైన పరీక్షలు, సమయానికి చికిత్స ద్వారా టీబీ కేసులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 2019 నుంచి 98,735 పరీక్షలు నిర్వహించగా 1,289 పాజిటివ్ కేసులు గుర్తించినట్టు వెల్లడించారు. డిసెంబర్ నాటికి క్షయ నిర్మూలన లక్ష్యమని, కొన్ని గ్రామాలను ఇప్పటికే క్షయరహిత గ్రామాలుగా కేంద్రం గుర్తించినట్లు తెలిపారు. ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలనే నేపథ్య అని క్రాస్ వెరిఫై చేసుకుని ఎంత డిసీజ్ బర్డన్ ఎంత ఉంది, ఎంత ఇంటెన్సిఫైడ్ గా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలనే నేపథ్యంలో మనం ఫేజ్ మేనర్ లో ఇవన్నీ కూడా చాకౌట్ చేయడం జరుగుతుంది. 2024 నవంబర్లో 100 days టీబీ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన నేపథ్యంలో కొన్ని విలేజెస్ లో మనకి టీబీ అనేది లేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ లో డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రాస్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాం, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా. ఈ నేపథ్యంలో ఇంకా అంటే ఇంటెన్సిఫైగా ఇంకా విలేజ్ లెవెల్లో ఇంకా మనం చేసిన ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనకు వచ్చిన రిజల్ట్ని క్రాస్ వెరిఫై చేస్తూ అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా వస్తున్నాయా. బాపట్లలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. త్యాగానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు
కారణమయ్యారని ఆయన గుర్తు చేశారు. ఆర్య వయసులకు స్థలం కేటాయించిన అనంతరం 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన దీక్షకు నివాళిగా నిలిచిందన్నారు. యువత పొట్టి శ్రీరాములు ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ది రాఘవరావు, కొత్తమాను సత్యనారాయణ, తూనుగుంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 6 నెలల్లోనే 58 అడుగుల విగ్రహాన్ని ఆర్య వయసు సోదరులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటై నిర్మించారంటే ఆ భయానికి ఆందోళనకి ప్రజలు చర్చించుకోవడం మనందరం చూసాం. దానికి మళ్ళీ తెలుగుదేశం రావాలని ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది ప్రజలు ఒక ప్రజా పాలనకి అర్థం పెడుతూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమికి 164 సీట్లు అర్పించాలా దగ్గర బంధువుగా అటు పార్టీకి ఎన్నో సేవలు అందించడమే కాదు, వాళ్ళ నియోజకవర్గంలో ఒక పదునైన నేతగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని మీన్పూర్ గ్రామంలో దుర్గమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా గంగారపు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ బోనాల వేడుకలు పండుగ వాతావరణంలో వైభవంగా జరుగుతుంటాయి. గ్రామంలోని 300 కాపు సామాజిక వర్గానికి చెందిన గంగారపు మహిళలు బోనాలు ఎత్తుకుని శివశక్తుల ఆటపాటలు, డీజే పాటల మధ్య యువత స్టెప్పులతో ఉత్సాహంగా ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు కూడా చెల్లించుకున్నారు. గంగారము అంటే కూడా ఏనాడు పెరిగిందమ్మ పేరు మీద పోషమ్మ పేరు మీద ఉంటే 1 రూపాయి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి అమ్మవారి ఆధ్వర్యంలో మన హైదరాబాద్ ఇలాగే ప్రతి ఏటా కొనసాగాలని ఆ దేవుని ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ వచ్చిన తెలంగాణలో జరగనున్న బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బీసీ లాయర్స్ అసోసియేషన్ న్యాయవాదులకు కీలక పిలుపునిచ్చింది. బహుజన వర్గాలకు చెందిన గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను గుర్తించి వారికి ఓటు వేయాలని సూచించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం సాధనకు ఐక్యత అవసరమని పేర్కొన్నారు. ఓటు మార్పిడి ద్వారా బహుజన శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఎన్నికలను బహుజన నాయకత్వానికి కీలక అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. నోటికొచ్చిన మాటలు కావు, రికార్డులకు సంబంధించినటువంటి వారిని చూసుకుంటూ చెప్తా ఉన్నాం. అంటే ఈ గణాంకాలన్నింటి ఏం చెప్తా ఉన్నాయి మనకు అంటే బీసీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక న్యాయానికి స్ఫూర్తికి 100% వ్యతిరేకమైంది. అందుకని మనం అనేది ఏంటంటే 146 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇంచుమించుగా 350 కుటుంబాలు మాత్రమే న్యాయస్థానాల్లో చక్రాలు తిప్పుతున్నాయి అనేది మేము నిర్విఘ్నంగా చెప్పదలుచుకున్నాం. మనం అనేది మొన్నటి బార్ కౌన్సిల్ ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే అదే పెద్దలందరూ కూడా చెప్పినారు ఆ సమీకరణలు ఏ విధంగా అయితే జరిగినాయో అదే మనం ఈ బార్. కడప జిల్లా కాజీపేటలోని ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ పట్టుబడ్డ నిందితులతో పాటు వారి వద్ద నుంచి 17 ఎర్రచందనం దుంగలను బోలెరో, పికప్ వ్యాన్, స్కూటర్
నాకసానిపల్లె దగ్గర వెహికల్ చెకింగ్లో స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాజీపేట సిఐ వంశీధర్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పంచాయత్ కారు, మరి తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను, తర్వాత మోటార్ సైకిల్ వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. దానికి సంబంధించి నా ఇడగొట్టు శేషు అని చెప్పేసి ఇతని వచ్చేసి వనిపెంట, ఇతని మీద ప్రీవియస్గా 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత ఈ వెహికల్ తోలుతున్నటువంటి మహేంద్ర అని చేస్తే మహేంద్ర కూడా ఇంతకుముందు 4 కేసులు ఉన్నాయి. అందులో వీళ్ళని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి కాజీపేట సిఐ వంశీధర్ను మరియు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. సో ఇదన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మనము గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో ఈ కేసును మనం ట్రేస్ చేయడమైంది. దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తోలేరు గ్రామంలో R&B రోడ్డు వంతెన నిర్మాణానికి మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే అంజీబాబు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుమారు 5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు, 2.50 కోట్లతో R&B రోడ్డు, 3 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో రాష్ట్రంలోని అన్ని రహదారులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అంజీబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. ఎందుకంటే పాలకొల్లు, భీమవరం సార్లు గెలిచాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి మా నియోజకవర్గంలోకి వెళ్ళి గొల్లపాలెం దగ్గర సముద్రంలోకి, పేరుపాలెం దగ్గర సముద్రంలోకి వెళ్ళి సముద్రం ఉప్పిటేరు అది పూడిపోయింది. దాన్ని డ్రెడ్జింగ్ చేయవలసిన ఆవశ్యకత కూడా ఉంది. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు మన శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ లీలా వెంకటకృష్ణ గారికి, ఈరోజు ఈ 20 నెలల నుంచి మీరు చూస్తున్నారు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా మీరందరూ కూడా చూస్తారు గత పాలనకి ఈ పాలనకి ఉన్నటువంటి తేడా. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతే ఇక్కడే చింతల మనం మెయిన్ రోడ్ ఏదైతే వీరావస్థ నుంచి పెనుమంట వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 103లో పాత టార్ల నుంచి ఆయిల్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు యాజమాన్యం చేపట్టిన పనులను గ్రామస్తులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. గ్రామ శివారులోని ఇలాంటి కాలుష్య పరిశ్రమను అనుమతించవద్దని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల వల్ల కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య ప్రభావంతో పంటలు ఎండిపోవడం, నీరు కలుషితం కావటం వల్ల పశువులు, మనుషులు తాగేందుకు పనికిరాని పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఈ విషయమై గత నెల 23న జిల్లా అదనపు కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ పనులను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కలిగించే కంపెనీ ఇక్కడ వేయద్దని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అడ్డుకొని ముందడికి వెళ్తామని మా గ్రామస్తులమంతా ఏకదాటిగా తీర్మానం చేసి చెప్పడం జరుగుతుంది. ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి పడుతుందని మేము వద్దంటున్నాము. వద్దంటే కూడా ఇప్పటికీ 2 సార్లు కూడా వచ్చినాము. ఇంటర్లేడు కలెక్టర్ ఆఫీస్కి పోయి వచ్చినాము. అయినా మళ్ళీ వచ్చిండు. మళ్ళీ పోలీసు వాళ్ళ బందోబస్తు తీసుకుని వస్తుండు. ఊర్లో అందరం అడ్డుకుంటున్నాము. ఆ కంపెనీ వేయద్దని మేము కోరుకుంటున్నాము. ఈ కంపెనీ వేయద్దని పశువులకు ఇబ్బంది అవుతుంది, మనుషులకు ఇబ్బంది అవుతుంది. ఈ పొలాలకు ఆ స్మెల్ వచ్చి అంత పొలాలంతా ఖరాబ్. 103 సర్వే నెంబర్లో గల నూతనంగా టైర్ కంపెనీ నిర్మించడం కోసము ఇక్కడ పనులు ప్రారంభమవుతుంటే మా పొలం ఉన్నది. ఆ పొలంలో ఇప్పటికీ కూలి వాళ్ళు వచ్చి పని చేయాలంటే ఆ వాసనకు తట్టుకోలేక కూలి వాళ్ళు రావడం లేదు. పరిస్థితి
శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీకి చెందిన రైతులు జిందాల్ అల్యూమినియం కంపెనీ కోసం గతంలో సేకరించిన భూములను సంబంధించి పెండింగ్ షేర్ విలువను చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 2007-8లో పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూములకు మార్కెట్ ధరతో పాటు కంపెనీలో ఉచిత ఈక్విటీ షేర్లు ఇస్తామని అప్పట్లో రాతపూర్వక హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. అయితే కొంతమందికి కేవలం స్వల్ప మొత్తమే నగదు రూపంలో అందంగా మిగిలిన షేర్ విలువ ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపించారు. తమకు రావలసిన పెండింగ్ మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కించి నగదు రూపంలో చెల్లించి న్యాయం చేయాలని రైతులు జిల్లా కలెక్టర్కు కోరారు. జరిగిందంటే ఈ జిందాల్ భూములపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలనుకుంటే ఒక కమిటీ నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన గతంలో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని కానీ కలెక్టర్ గారిని కానీ ఒక కమిటీ వేసి రైతులకి ఏమంటున్నారంటే బినామీలు ఉన్నారంట జిందాల్లో. ఇప్పుడు వరకు కళ్ళు మూసుకున్నారా? ఐఏఎస్ ఐపీఎస్ చదువుకొని గెజిట్ ఆఫీసర్లుగా చదువుకొని ఎంఆర్ఓలు సంకనాకడాలు చదువుకున్నారా? అప్పుడు తెలీదా బినామీలని ధృవీకరించింది మీరే కదా. అప్పుడున్న ఆర్డీఓని రిటైర్మెంట్ అయిపోతే తీసుకొచ్చి జైల్లో వేయండి, అప్పుడున్న ఎంఆర్ఓని రిటైర్మెంట్ అయిపోతే తీసుకొచ్చి జైల్లో వేయండి. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పండి, ఏ రాజకీయ నాయకులకి ఇచ్చారో చెప్పండి, వాళ్ళు జైల్లో వేయండి. రైతులు జోలికి వస్తే లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి భయపెడతా ఉన్నారు. ఈ నోటీసులు ఇచ్చే ముందు ఆ రోజు బినామీలుగా అకౌంట్లు వేయమని డబ్బులు ఇచ్చి చెప్పిన మీరు నిర్ధారించుకున్న నోటీసులు ఇచ్చే ముందు నిర్ధారించుకుంటారు కదా. అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరు, విఆర్ఓ ఎవరు, ఆర్డీఓ ఎవరు, నిజాయితీ పరులైన ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్మెంట్ జడ్జిల్ని ఒక ఇద్దరిని ఈ కమిటీ వేసి జిందాల భూములపై జరుగుతున్న అక్రమాలపై మరి నిగ్గు చాల్చాలని, బాధితులకి ఏదైతే ఆర్ఓఆర్ యాక్ట్ అవని ఇండస్ట్రియల్ యాక్ట్ అవని దాని ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన స్కూలు. మహేశ్వరం నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గంగాపురం పద్మగౌడ్ నేతృత్వంలో గవర్నర్పేట యూటీఎఫ్ హాల్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాసాని సీతామహాలక్ష్మి, రాధారంగ మిత్రమండలి అధ్యక్షురాలు వంగవీటి ఆశాకిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల అధిక వినియోగం యువతను వ్యసనాలకు గుర్తు చేస్తోందని, వ్యక్తిగత విషయాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసుకుని దానికి బానిసలు కాకూడదని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని బాలాజీ ఏజెన్సీ భారత్ పెట్రోలియం బంకులో పెను ప్రమాదం తప్పింది. బైకులో పెట్రోల్ కొట్టించుకుని స్టార్ట్ చేసిన వెంటనే మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంకులోని ఫైర్ సేఫ్టీ సిలిండర్లు పనిచేయకపోవడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో వాహనదారుడు కన్నీటి పర్వతమవగా పెట్రోల్ బంకులో సరైన అగ్నిమాపక భద్రతా చర్యలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే యాజమాన్యం ఎవరో కూడా మంటను కంట్రోల్ చేయలేదు. పైకి వచ్చిన తర్వాత వచ్చారండి ఎత్తుకుని. అవి కుట్టినా కానీ అసలు ఏమి పని చేయలేదు. నేను అటు స్టాండ్ చేసాను, ఫైర్ అయిపోతుందండి. కుట్టినట్టు రెండు వాళ్ళు ఎవరో ఇప్పుడు వచ్చి అది ఎత్తే ఇంకా ఫైర్ ఎక్కువైపోయింది. పనిచేసేవి అసలు తెల్లగా ఏదో నొకరు వచ్చిందండి. అంతే ఏం పని. కార్బన్ డైఆక్సైడ్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఫైర్ అయింది. 2 అయితే ఇచ్చారు సార్. 2 అక్కడే ఉన్నాయి.
అందులో ఒకటే పని చేసింది. 4 గంటలు 4 గంటల్లో ఒకటే పని చేసింది. కొత్త బండేనండి. సెకండ్ హ్యాండ్ ఫైనాన్షియల్ కొనుక్కున్నాను సార్. ఇంకా ఫైనాన్స్ వాళ్ళు విశాఖ జిల్లా భీమిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర ప్రదీప్ నాయుడు దంపతుల వివాహ వార్షికోత్సవం నగరపు వలసలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భీమిలి 1వ వార్డు పార్టీ అధ్యక్షులు జగ్గుపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో భగవాన్ సత్యసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం సత్యసాయి షిరిడి సాయిబాబా ఆలయాల్లో భక్తులకు, జాతీయ రహదారి వద్ద నిరుపేదలకు భారీ అన్నదానం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయినటువంటి మధ్య సిరి సహస్ర సిరమ్మ అండ్ ప్రదీప్ నాయుడు గార్ల పెళ్లి రోజు సందర్భంగా భరోసా ఫ్లడ్స్ బాలల సంరక్షణ కేంద్రం పిల్లల మధ్య ప్రదీప్ నాయుడు గారు సిరి సహస్రమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. దెందులూరు నియోజకవర్గ రైతులకు ఏడాది పొడవునా సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 280 కోట్ల రూపాయలతో పలు గ్రామాలకు త్రాగునీరు, సాగునీరు 360 రోజులు అందించే ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. పెదవేగి మండలంలోని దిబ్బగూడెం, లక్ష్మీపురం, న్యాయంపల్లి, మెండూరు గ్రామాల్లో ప్రాజెక్టు ప్రాంతాలకు అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన గతంలో ఆగిపోయిన బ్రిడ్జి, లిఫ్ట్, కెనాల్ పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోందన్నారు. ఈ వేసవిలోనే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి త్వరగా పూర్తి చేస్తామని, భూగర్భ జలాల సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఇదే కఫ్కి వెళ్తామండి, అదే ఈజీగా వెళ్తాం. రోడ్డు పక్కన పెదవేగి కాడి నుంచి కాకుండా మా పెదవేగి సీతమ్మ చెరువుకి అక్కడ గోదావరి నుంచి అక్కడి నుంచి లిఫ్ట్ పెట్టి అక్కడి నుంచి పైప్ లైన్ వేశారు. ఎన్ని కోట్లు పోయిందో గవర్నమెంట్ డబ్బు ఇక్కడి నుంచి ఈ కాలువకి వేయకుండా మంచినీళ్ళు కాకుండా మురికి నీళ్ళు తాగినట్టు అవుతుందండి. ఏళ్ళుగా ఆ ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ఎదరకు పడలేదు. అటు ప్రాజెక్టు విషయంలో కానీ, బ్రిడ్జిల విషయం త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ తీసుకొచ్చి పని మొదలెడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నేను ట్రాప్లో పెడుతున్నారు. మంత్రి గారి దగ్గర తీసుకునే ఫోటోలు దిగుతున్నారు. ఇది ఎవరు చేసినా. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.